హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టొమాటో పప్పు చేశాను. దాంట్లోకి ఏం సైడ్ డిష్ వండాలా అని ఆలోచిస్తుంటే ఈ వంకాయలు నన్నుండు అంటున్నాయండి ఫ్రిడ్జ్లోంచి. సరే వీటికి బాగా మసాలా దట్టించి గుత్తి వంకాయలాగా చేద్దామనంటే అంత టైం లేదు. చాలా పెద్ద ప్రాసెస్ కదా. సో మనకిప్పుడు చాలా సింపుల్గా ఎంత బాగుందంటే మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, చూద్దాం ఎలా చేయాలో. ఇక్కడ నేను చిన్న చిన్న వంకాయలు ఉన్నాయి కదండి, అవి తీసుకున్నాను, వాటర్లో వేసి వాటిని బాగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు తొడిమెలు ఉన్నాయి కదా, అవి కొంచెం కట్ చేసి ఇలాగా 4 సైడ్స్ కట్ చేసుకున్నాను. సేమ్ గుత్తి వంకాయకి కట్ చేసినట్టే కట్ చేసుకున్నాను. ఏమైనా పుచ్చులు ఉన్నాయేమో చూసుకోండి, 4 ఓపెన్ చేసి, ఎందుకంటే లోపల చిన్న చిన్న పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. కానీ వీటిలో అయితే లేవండి. ఇంకా టకటక అన్నీ కోసేసి సాల్ట్ వాటర్లో వేసేసి పక్కన పెట్టుకున్నానండి. వీటికి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఏం అవసరం లేదండి, చాలా సింపుల్గా ఉంటుంది. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. ఇలా వాటర్లో తీసేసిన తర్వాత ఒక బాండీలో నూనె వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా వంకాయలన్నిటినీ వేసేసుకోండి. మనం కట్ చేసుకునేటప్పుడే లోపలికి కట్ చేసుకోవాలండి, అప్పుడు బాగా ఆయిల్ పట్టి ఉడుకుతాయి. చూడండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను, అంతే అండి. ఇవి 2 వేసి ఫస్ట్ బాగా ఆయిల్లో వీటిని మగ్గిద్దామండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్కి కొంచెం మగ్గాయండి, ఇంకా టైం పడుతుంది, ఇంకాసేపు మగ్గనిద్దామండి. కానీ ఈ ఫ్రై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి బాండి మందంగా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి, లేదంటే అడుగంటుకుపోతుంది, మధ్యలో అస్సలు ఉడకదండి. లేకపోతే నాన్ స్టిక్ అన్న తీసుకోండి, లేదంటే మనం దోశ ప్యాన్ ఉంటుంది కదా, దాని మీద కూడా చేసుకోవచ్చండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నాకు 75% మగ్గిపోయాయండి. ఇక్కడ కారం వేసుకున్నాను, అలాగే పప్పుల పొడి అండి. దీంట్లోకి జీలకర్ర, పుట్నాలు ఉంటాయి కదండి, అదే పప్పులు, గుల్లపప్పు 2 స్పూన్లు, 1 స్పూను ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు ఒక 4, ఉప్పు, కారం 1 స్పూన్ అండి, ఉప్పు సరిపడా వేసుకోండి. ఇవి అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని వీటిలో యాడ్ చేసుకున్నానండి. అలాగే 2 స్పూన్ల గరం మసాలా వేసుకున్నాను. ఇంకంతేనండి. కొంచెం అలా కొత్తిమీర వేసుకొని, కరివేపాకు వేసుకొని ఇంకా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేయండి. ఒక్క 2 మినిట్స్ అండి. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ వంకాయలకి బాగా పట్టుకుంటే ఉంటుందండి, భలే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి ఫ్రైలు ఇష్టమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఎంతైనా వంకాయ అంటే మహారాజే కదండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. బాయ్ అండి.